హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ బుల్ మార్కెట్. నేను మీ దీప్తి. గత 2 రోజుల నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్ నెగిటివ్గా క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. అసలు ఈరోజు స్టాక్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉంటుందో మా బిజినెస్ కరెస్పాండెంట్ వర్మతో మాట్లాడి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ వర్మ. మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్. గత 2 రోజుల నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్ మనకి నెగిటివ్గానే క్లోజ్ అయింది. అంతకుముందు చూసుకుంటే మన ఇండియన్ మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ మీద ప్రభావం అంత చూపించలేదు అని అనిపించింది. కానీ మొన్నటి నుంచి చూసుకుంటే అది కాస్త పడిందేమో అని అనిపిస్తుంది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అండ్ ఈరోజు మార్కెట్ పరిస్థితి అసలు ఎలా ఉందంటారు? అవును దీప్తి, యాక్చువల్గా ఏంటంటే వరుసగా రెండో రోజు కూడా అంటే మొన్నటి నుండి స్టార్ట్ అయింది డౌన్ ట్రెండ్. ఓకే. నిన్న కూడా స్టాక్ మార్కెట్ నష్టాలను చూసింది. ఓకే. గ్లోబల్ మార్కెట్లో ఉన్న ప్రతికూల పరిస్థితుల్ని మన మార్కెట్ కూడా ప్రభావం అవుతుంది. అదేవిధంగా మన మార్కెట్ చాలా వరకు స్టేబుల్గా ఉండడానికే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ చాలా రోజుల నుండి గ్లోబల్ మార్కెట్స్ ప్రతికూల వాతావరణంలో నడుస్తున్నప్పుడు కూడా మన మార్కెట్ వచ్చేటప్పటికి కొంచెం ప్రాఫిట్స్లో నడిచింది. కాకపోతే ఆ రెసిస్టెన్స్ కొంచెం తగ్గినట్టుంది. మొన్న కూడా స్టాక్ మార్కెట్ అయితే మాత్రం లాస్లో నడిచింది. మొన్నటి దానికి కొద్దిగా అంటే మరీ ఎక్కువ నష్టాలు అయితే కనబడలేదు, కానీ తక్కువ నష్టాలైనా మొత్తం మీద అయితే నష్టాలతో క్లోజ్ అవ్వడం అన్నది కొంచెం చెప్పుకోవాల్సిన విషయం. నిన్న అయితే ఏమైందంటే స్టార్ట్ అవ్వడం కొద్దిగా లాస్తో స్టార్ట్ అయింది, కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి అదే స్థాయిలో లాస్లతోటి క్లోజ్ అయింది. ఇక మరి ఈరోజు మన స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ వీక్ ఏమైనా పుంజుకునే అవకాశం ఉందా, ఈ విషయాలన్నీ మనం చర్చించే ముందు ఒక్కసారి నిన్న క్లోజింగ్ లెక్కలు చూద్దాం. నిన్న సెన్సెక్స్ 151 పాయింట్లు నష్టపోయింది, 82,201 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 54 పాయింట్లు పడిపోయి 25,144 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీలోని 50 స్టాకుల్లో 33 స్టాకులు లాస్లోకి వెళ్ళాయి. కోకోకోలా ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.46% వరకు లాసులు చూశాయి. అదేవిధంగా టైటాన్, ఎల్టీఐ మైట్రీ, విప్రో, బీపీఎల్, ఐటీసీ 3.11% వరకు లాభాలను తీసుకున్నాయి. ఇక ఈరోజు వీకెండ్, ఈ 2 రోజుల స్టాక్ మార్కెట్ నష్టాల నుంచి ఏమైనా ఈ రోజు ఏమైనా కొద్దిగా రికవరీ కనిపించవచ్చా, నెక్స్ట్ వీక్ పరిస్థితి ఎలా ఉండొచ్చు, ఇలాంటి విషయాలపై మన డౌట్స్ క్లియర్ చేయడానికి సెబీ సర్టిఫైడ్ స్టాక్ అనలిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ అనిల్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. అనిల్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. అనిల్ గారు, స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు కూడా నష్టాల్లోకి జారిపోయింది. పెద్ద ఎక్కువ కాకపోయినా వరుసగా 2 రోజుల నష్టాలంటే మన మార్కెట్ గ్లోబల్ సెంటిమెంట్కి ప్రభావితం అవుతుంది అనుకోవచ్చా? కొంచెం అవుతుందండి. యాక్చువల్లీ మనం చూస్తే మనది ఒక 14-15 డేస్ మంచి పాజిటివ్గా మార్కెట్ రైజ్ అయింది. అండ్ ఆల్సో 25,000 పైనే ఉంది ఇవాళ కూడా చూసుకుంటే. ఈ లాస్ట్ 2 డేస్ కూడా మేజర్ కరెక్షన్ అయితే ఏమీ లేదు. జస్ట్ ఏమంటారు, లెస్ దాన్ 0.5% పర్ డే, విచ్ ఈస్ వెరీ లెస్ మనం చూసుకుంటే. అండ్ ఇది మళ్ళీ నిన్న ఓవర్ నైట్ డేటా కూడా చూసుకున్నా. ఈ ఏమంటారు, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో యూఎస్ మార్కెట్స్ కూడా మోరల్లెస్ ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. పెద్ద సో నిన్న థర్స్డేది అంత క్లోజ్ నెగిటివ్గా ఏమీ లేదు సెంటిమెంట్. ఈవెన్ నాస్డాక్ యాక్చువల్లీ పాజిటివ్లో క్లోజ్ అయింది. ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళు వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. మ్యాక్రో డేటా, ఒకటి మేజర్ మ్యాక్రో డేటా వచ్చేసి మన జాబ్లెస్ డేటా యాక్చువల్లీ తగ్గింది, విచ్ ఈజ్ ఎ గుడ్ సైన్. సో అందుకోసమే కొంచెం నిన్న నెగిటివ్గా ఏమి ఎండ్ అవ్వలేదు మార్కెట్స్. సో ఇవాళ కూడా మన దగ్గర కొంచెం బికాజ్ ఇంత ఓవర్ హీటెడ్ మార్కెట్ ఉన్నప్పుడు దెర్ ఈస్ ఎ బౌండ్ టు హ్యాపెన్. ఒక 4-5 రోజులు నెగిటివ్గా వెళ్ళే అవకాశం ఉంది. రీజన్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనుకోండి, ఎవరైతే షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ ఎగ్జిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి స్టాక్స్ కొన్ని విషయాల్లో. అండ్ దిస్ ఈస్ ద టైం ఏం చేస్తారంటే చాలామంది తన పోర్ట్ఫోలియోని కరెక్షన్ చేసుకుంటారు, క్లీనప్ చేసుకుంటారు. సో దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఇట్. సో కానీ ఆన్ ద హోల్ చూసుకుంటే మార్కెట్ సెంటిమెంట్ ఈజ్ పాజిటివ్ డ్యూ టు ఏమంటారు పీసీఆర్ డేటా చూసుకున్నా కానీ మన. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మంత్ మల్టిపుల్ మ్యాక్రో ఎకనామిక్ డేటాస్ వస్తున్నాయి. అవి కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఏమంటారు సపోజ్ టు బి, అంటే మన ఇండియన్ మార్కెట్కి పాజిటివ్గానే ఉండొచ్చు. బట్ ఒక్కటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మాత్రం జనరల్లీ సెప్టెంబర్ ఈజ్ ఏ యూఎస్లో ఎస్పెషల్లీ వెరీ అంటే నెగిటివ్ మంత్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు చూసుకుంటే 80-90% ఆఫ్ సెప్టెంబర్స్ ఆల్వేస్ యూఎస్ మార్కెట్ నెగిటివ్లోనే ఉంటుంది. సో అందుకే బ్లడీ సెప్టెంబర్ మోస్ట్ ఆఫ్ ద టైం అంటారు. సో బట్ హోప్ఫుల్లీ దిస్ ఇయర్ అలా కాకపోవచ్చు రిజల్ట్స్, అంటే బికాజ్ వాళ్ళ ఫెడ్ కూడా ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తూ ఉంది. అండ్ దాన్ని తీసుకొని మన ఇండియన్ ఆర్బీఐ కానీ మల్టిపుల్ అదర్ ఫెడరల్
సెంట్రల్ బ్యాంక్స్ కూడా అలాగే చేంజ్ చేయొచ్చు అనమాట. సో కొంచెమే ఎఫెక్ట్ ఉందండి, ఇంటర్నేషనల్ ఎఫెక్ట్. మన మార్కెట్ ఈజ్ మోర్ ఆర్ లెస్ ఇమ్యూన్ టు దట్. అండ్ అదే మనకి కనబడతా ఉండింది లాస్ట్ 15-20 డేస్లో. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కంటిన్యూస్గా బయర్స్ ఉండే, ఓన్లీ ఎస్టర్డే మాత్రమే నెగిటివ్, దేవర్ నెట్ సెల్లర్స్. ఒక అది కూడా మైనస్ ఏంటంటే ఒక 680 కోట్ల నెట్ సెల్లర్స్. బట్ వన్ థింగ్ ఏంటంటే డిఐఎస్ నిన్న చెప్పాను, మనం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఒక లాస్ట్ 1 వీక్ నుంచి క్యాష్ మీద సిట్ చేసి ఎక్కువ కొనలేదు. బట్ ఎస్టర్డే నిన్న నుంచి మొదలైంది, మళ్ళీ నిన్న 3,000 కోట్లు నెట్ బయర్స్ డిఐఎస్. సో దిస్ అ గుడ్ సైన్. సో షార్ట్ టర్మ్ కొన్ని స్టాక్స్లో అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, బట్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి నియర్ టర్మ్లో మళ్ళీ లుకింగ్ గుడ్ ఓన్లీ అండి. యాక్చువల్గా ఇంకా ఈరోజు వీకెండ్, ఈరోజు మార్కెట్ కొంచెం ఏ ట్రెండ్లో నడిచినా, నిజానికి మీరు చెప్తున్నట్లుగా అయితే అంతర్జాతీయంగా ఉన్న అంటే గ్లోబల్గా ఉన్న ఏదైతే ట్రెండ్స్ ఉన్నాయో అవి మన మీద పెద్దగా ప్రభావం చూపించట్లేదని చెప్తున్నారు. కానీ అదొక్కటే కాకుండా లోకల్గా ఉండే ట్రెండ్స్ కూడా, అంటే లోకల్గా ఉండి ఇబ్బందులు కూడా స్టాక్ మార్కెట్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కదా సార్. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో త్రూఅవుట్ ఇండియా రైనీ సీజన్ చాలా గట్టిగా ఉంది. చాలా చోట్ల వరదలతోటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫ్లేషన్ కూడా, అంటే ముఖ్యంగా చూసుకుంటే కదా ఆహార పదార్థాలకు సంబంధించిన ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఏమైనా మార్కెట్ మీద నెక్స్ట్ వీక్లో ఏమైనా చూపించవచ్చా, ప్రభావం చూపించే అవకాశం ఉందా? యాక్చువల్లీ వరదలు ఏవైతే అంటున్నామో మనం అవి లోకలైజ్డ్. సో ఆ చోట తప్ప ఇన్ఫ్లేషన్ అదర్వైజ్ జనరల్లీ ఈ సీజన్ నుంచి అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంటుంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్. రీజన్ ఏంటంటే క్రాప్స్ వస్తాయి. అండ్ యాక్చువల్లీ వరదలు అనేది బ్యాడ్ అయినా, బట్ జనరల్లీ రెయిన్స్ అనుకున్నట్టు పడడం అనేది నెక్స్ట్ ఇయర్కి మొత్తానికి యూజువల్లీ మనకి మాన్సూన్ డేటా ఇలా పాజిటివ్, అంటే అనుకున్నట్టు వర్షాలు పడడం అనేది మార్కెట్స్కి జనరల్లీ పాజిటివ్. బికాజ్ ఇలా పడతా ఏంటంటే మన రూరల్ ఎకానమీలో మనీ జనరేట్ అవుతుంది. అండ్ దట్ వే కన్జంప్షన్ ఓన్లీ అర్బనే కాకుండా రూరల్లో కూడా మంచి కన్జంప్షన్ ఉంటుంది. టెంపరీ ఫ్యూ లోకలైజ్డ్ ఏరియాలో ఇన్ఫ్లేషన్ ఉంటుంది, కానీ దీని ఎఫెక్ట్ నెక్స్ట్ వీక్లో దీని ఎఫెక్ట్ ఏమి ఉండకపోవచ్చు మార్కెట్ పైన. ఓన్లీ గ్లోబల్ అండ్ ఇంటర్నేషనల్ కానీ డొమెస్టిక్లో వచ్చే మార్కెట్ మ్యాక్రో డేటా బేసిస్ మీదనే మోస్ట్లీ మార్కెట్స్ మూవ్ అవుతాయి. అండ్ స్పెసిఫిక్గా కొన్ని స్టాక్స్ ఏవైతే వాటి పర్ఫార్మెన్స్ అనుకోండి, వాటి ఏవైనా స్పెసిఫిక్ న్యూస్ వస్తే వాటిపైనే మూవ్ అయ్యే అవకాశం ఉంది, కానీ వీటి వల్ల పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు మార్కెట్స్ పై. మరి అనిల్ గారు, చిన్న ఇన్వెస్టర్స్ కోసం ఈరోజు ఏమైనా రికమెండేషన్స్ చెప్పగలరా? సో ఇవాళ ఏంటంటే మనం చూసాం, నిన్న అనుకున్నట్టే కొన్ని మూవ్ అయ్యాయి. ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ మార్కెట్ నెగిటివ్ ఓపెన్ అవుతుంది పక్క. ప్రాబబ్లీ ఫ్లాట్ ఆర్ నెగిటివ్లోనే క్లోజ్ అవ్వచ్చు ఇవాళ కూడా సెంటిమెంట్. అండ్ వీకెండ్ మళ్ళీ కొంచెం అందరూ స్టడీ చేసుకొని వచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ మైట్ బి పాజిటివ్. బట్ ఇవాళ మోస్ట్ ప్రాబబ్లీ చాలా కౌంటర్స్లో నెగిటివ్ ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ నిఫ్టీ కూడా నెగిటివ్లో -100 పాయింట్స్ వరకు ఉంది. సో ఇవాళ ఓపెన్ అవుతుంది, సో కాషియస్గా ఉండండి. అండ్ దెన్ కమింగ్ టు మనం చూసుకుంటే కొన్ని స్టాక్స్ ఆర్ లుకింగ్ పాజిటివ్ నా అకార్డింగ్ టు మై రీసెర్చ్. వెంకీస్ ఒకటి, మళ్ళీ సన్ ఫార్మా ఒకటి, ఏషియన్ పెయింట్స్ ఒకటి, మళ్ళీ జొమాటో, మ్యాక్స్ ఫైనాన్షియల్స్ అండ్ ఈవెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ నిన్న నెగిటివ్లో ఉన్నా కానీ ఇట్స్ అ గుడ్ టైమ్ టు బై, బికాస్ దివాళీలో వాళ్ళు బోనస్ షేర్స్ అలాట్ చేయబోతున్నారు. సో మనకి కట్ ఆఫ్ డేట్ ఇంకా ఉంది, టైం ఉంది, కాబట్టి మనం ఎన్ని షేర్స్ ఉంచుకుంటే అన్ని బోనస్ షేర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి క్వైట్ అ ఫ్యూ పీపుల్ మైట్ బై. సో ఇట్ ఈస్ అంటే షార్ట్ టర్మ్లో ఇట్ ఈస్ గుడ్ టు బై. అలాగే ఇంకా కొన్ని స్టాక్స్ వచ్చేసి క్యాప్లిన్ పాయింట్ నిన్న బాగా పర్ఫామ్ చేసింది. అండ్ యూటీఐ ఏఎంసీ కూడా మొమెంటం బాగుంది. దిస్ క్యాన్ బి స్టిల్ ఇంకా ఎంటర్ కావచ్చు వీటిని. అలాగే కొన్ని చిన్న కంపెనీస్, స్మాల్ క్యాప్స్ ఎంటర్ కావడానికి సుయోగ్ టెలిమాటిక్స్ అని, మళ్ళీ రిఫెక్స్ ఇండస్ట్రీస్ ఒకటి, ఇవి ఆర్ గుడ్. అండ్ ఆల్సో మన తెలుగు కంపెనీ సిసిఎల్ ప్రొడక్ట్స్ కాఫీ కంపెనీ, ఇట్స్ స్టిల్ గుడ్ టు ఎంటర్. గ్రో అయింది, బట్ స్టిల్ ఇట్స్ అ గుడ్ స్టాక్ టు ఎంటర్. అలాగే టీబీజెడ్ జ్యువెలర్స్, న్యూరేకా ఒకటి. కొన్ని లాంగ్ టర్మ్కి, మీడియం టు లాంగ్ టర్మ్కి కొన్ని స్టాక్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, హెచ్ఏఎల్ ఒకటి. ఆల్సో మన ఇంకో తెలుగు కంపెనీ వచ్చేసి అమర్ రాజా ఎనర్జీ, ఇవి దే ఆర్ లుకింగ్ గుడ్ అండి. ఫ్యూ మల్టీ బ్యాగర్స్ కూడా చెప్తాను. ఒకటి సల్జార్ ఎలక్ట్రానిక్స్ అని, ఆల్రెడీ 160% ఇయర్ గ్రో అయింది, దేర్ ఇస్ స్టిల్ స్కోప్ టు ఎంటర్ దాట్. అలాగే పీటీసీ
ఇండస్ట్రీస్. ఇది కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో 350% గ్రో అయింది. దెర్ ఈస్ స్టిల్ స్కోప్. అండ్ లాస్ట్ వచ్చేసి మల్టీబ్యాగ్ థర్డ్ వన్ రమా స్టీల్ ట్యూబ్స్, ఇట్స్ ఆల్సో లుకింగ్ గుడ్. అండ్ ఇంకొక చిన్న మెన్షన్ ఏంటంటే, మనం ఫ్యూ డేస్ బ్యాకే నేను చెప్పాను, హీరో మోటోకార్ప్ ఇది 2-wheeler ఈజ్ డూయింగ్ గుడ్ అండ్ ఇట్స్ స్టిల్ డూయింగ్ గుడ్. వీ కెన్ స్టిల్ అంటే ఎంటర్ చేసే అవకాశం ఉంది. దే స్కోప్ ఈస్ గుడ్. అయితే అనిల్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్టర్స్, ముఖ్యంగా చిన్న ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు మీరు. కానీ ఇంట్రాడే ట్రేడింగ్లో, ఈరోజు వీకెండ్ కాబట్టి ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఈ రోజు వచ్చేసి ఏంటంటే, కొంచెం అన్ని చిన్న చిన్న స్టాక్స్ అంటే పేర్ లేని స్టాక్స్ కన్నా కూడా జస్ట్ వెయిట్ చేస్తూ ఓపిక పెడితే బెటరు. అండ్ ఆల్సో ఏవైనా ఇంకా కొన్ని పర్ఫామ్ చేయని స్టాక్ ఎగ్జిట్ అవ్వడం బెటర్, బికాస్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ న్యూ ఆపర్చునిటీస్ కమింగ్ అప్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో. అలాంటప్పుడు పర్ఫామ్ చేయని వాటిని యావరేజ్ చేసుకోవడం కానీ ఆర్ అదే కౌంటర్లో ఉండడం అనేది యూజ్లెస్. అది చాలా నేను రెగ్యులర్గా చూసే మిస్టేక్. చిన్న ఇన్వెస్టర్స్కి నా సజెషన్ ఏంటంటే, దిస్ ఇస్ ద టైమ్ టు క్లీన్ అప్ యువర్ ఏమంటారు, మన పోర్ట్ఫోలియోలు పర్ఫామ్ చేయని వాటిని పక్కన పెట్టేయండి. మూమెంటమ్ అండ్ స్కోప్ ఉన్న వాటిని మళ్ళీ ఎంటర్ అవ్వండి. ఒట్టిగా డబ్బుల్ని క్యాపిటల్ అట్లా జస్ట్ పర్ఫామ్ చేయని స్టాక్స్లో పెట్టుకోవడం అంటే ఉత్తమం కాదు. సో ఇట్ ఈస్ గుడ్ టైమ్ టు ఎగ్జిట్ సమ్ ఆఫ్ ద స్టాక్స్. ఓకే, థ్యాంక్ యూ అనిల్ గారు. స్టాక్ మార్కెట్ ప్రజెంట్ సిచ్యువేషన్, రాబోయే రోజులు ఎలా ఉండే అవకాశం ఉంటుంది, అలాగే ఇన్వెస్టర్స్, చిన్న ఇన్వెస్టర్స్ ఈ టైంలో ఎలా బిహేవ్ చేయాలన్న విషయం మీద చాలా మంచి సమాచారాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనిల్ గారు. అదండి విషయం. స్టాక్ మార్కెట్ వరుసగా 2 రోజులు నష్టాల్లోకి జారిపోయింది. ఇన్వెస్ట్మెంట్ సెక్షన్లో జాగ్రత్తగా ఉండాలని అనిల్ కుమార్ గారు చెప్పారు. స్టాక్ మార్కెట్ విషయాల గురించి తెలుసుకున్నాం కదా, ఇక బులియన్ మార్కెట్ పరిస్థితి ఏమిటో ఇప్పుడు చూద్దాం. వర్మ, బంగారం వెండి ధరలో అంత పెద్ద మార్పులు కనిపించట్లేదు, స్టేబుల్గానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి. సో అసలు దీని గురించి ఏం చెప్తారు? ఈరోజు అసలు ఎట్లా ఉన్నాయంటారు రేట్స్? అవును దీప్తి, యాక్చువల్గా బంగారం చాలా రోజుల నుండి తగ్గుతూ వస్తుంది, అది మనం ఇప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం. నిన్న కూడా కొద్దిగా తగ్గింది, మొన్న స్టేబుల్గా ఉంది, నిన్న కొద్దిగా తగ్గింది, మళ్ళీ ఇప్పుడు కూడా స్టేబుల్గానే ఉంది. గ్లోబల్గా మార్కెట్లో నిన్న ఈరోజు కూడా గోల్డ్ రేట్స్ పెరుగుతూ వచ్చినాయి, కానీ ఆ ప్రభావం అయితే మన మీద కనిపించలేదు, మన దగ్గర ఎక్కువగా కనిపించలేదు. సో గోల్డ్ కానీ సిల్వర్ కానీ ప్రజెంట్ ఈరోజు అయితే మాత్రం స్టేబుల్గానే ఉన్నాయి. గ్లోబల్ రేట్స్ ప్రభావితం చేయటం అన్నది జనరల్గా గోల్డ్కి జరుగుతుంది, కానీ ఎందుకో ఈ 2 రోజులు కూడా గోల్డ్ మీద రేట్స్ ప్రభావం కనిపించలేదు. అయితే ఈరోజు కొంచెం ఎక్కువగానే గ్లోబల్గా రేట్స్ పెరుగుతున్నాయి బంగారంది. సో ఆ దిశలో చూసుకుంటే కనుక కొద్దిగా పెరిగే ఛాన్సే ఉందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. ఏం జరుగుతుందన్నది మధ్యాహ్నం మార్కెట్ టైంలో తెలియచ్చు. కాకపోతే ఏంటంటే ఈరోజు గోల్డ్ అయితే మాత్రం స్టేబుల్గా ఉంది. అదేవిధంగా వెండి విషయానికి వస్తే వెండి కూడా చాలా రోజులుగా తగ్గుతూ వచ్చింది, బాగా ఈ మధ్యకాలంలో బాగా తగ్గింది కూడా. ఆ తగ్గుతున్న వచ్చిన వెండి ఈరోజు గోల్డ్ లాగే స్టేబుల్గా ఉన్నది మార్కెట్లో. సో ఆ వెండి ధరలు కూడా గ్లోబల్గా పెరుగుతున్నాయి. ఎక్స్పర్ట్స్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే గ్లోబల్గా పెరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్పని అంటున్నారు. ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం మన మార్కెట్లో మాత్రం గోల్డ్, సిల్వర్ కూడా. సో మరి ప్రెజెంట్ మన రాష్ట్రంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటారు? ఇందాకనే చెప్పినట్టు నిన్నటి రేట్లు ఎలాగైతే ఉన్నాయో అదే రేట్ల దగ్గర గోల్డ్ కానీ సిల్వర్ కానీ నిలబడ్డాయి. మన దేశీయంగా మాత్రం ఏమాత్రమైన మార్పులు కూడా లేవు. ఈరోజు హైదరాబాద్లో గోల్డ్ రేట్స్ చూసుకుంటే 22 క్యారెట్లు 10 గ్రాములకు 66,690 రూపాయలుగాను, 24 క్యారెట్లు 10 గ్రాములు 72,760 రూపాయలుగాను ఉన్నాయి. ఇక ఢిల్లీలో చూసుకుంటే కనుక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 66,840 రూపాయలుగాను, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 72,910 రూపాయలుగాను ఉన్నాయి. వెండి ధరల విషయానికి వస్తే హైదరాబాద్లో వెండి ధర కేజీకి 90,000 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో వెండి ధర కేజీకి 85,000 రూపాయలుగా ఉంది. ఈరోజు మార్కెట్ ప్రారంభ సమయానికి ఈ రేట్లు ఈరోజు మార్కెట్ ప్రారంభం అయిన తర్వాత మారే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే జనరల్గా గోల్డ్ రేట్స్ మీద ఇంటర్నేషనల్ రేట్స్ ప్రభావం చూపిస్తుంటాయి. అదేవిధంగా స్థానికంగా కూడా ఉండే డిమాండ్ కూడా ప్రభావం చూపిస్తుంటుంది. సో ఈరోజు ప్రస్తుతానికి మార్కెట్ స్టార్ట్ అయ్యే టైంకి ఉన్న రేట్లను మనం చెప్పడం జరిగింది. ఎవరైనా కనుక గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు లోకల్గా ఉన్న మార్కెట్లో రేట్లని ఎంక్వైరీ చేసుకుని వాళ్ళకి అనుకూలంగా ఉన్న దగ్గర కొనుక్కోవాలని ఆర్టీవీ సూచిస్తుంది. థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఈరోజు మన మార్కెట్ అప్డేట్స్. తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ఆర్టీవీ.